ఉద్యోగ కల్పనకి ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చొరవలు సత్ఫలితాలు ఇస్తూ ఉంటే లక్షలాది కోట్ల రూపాయల పరిశ్రమలు గ్రౌండింగ్ అవుతూ ఉంటే తద్వారా రాష్ట్ర యువతకి వలసలు లేని ఉపాధి కల్పన దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగులేస్తూ ఉంటే దీన్ని చూసి తట్టుకోలేని ఒక నైరాశ్యంలో మునిగిపోతున్న వైసీపీ మళ్ళీ తిరిగి 2029 ఎన్నికల నాటికి ఎన్నికలకి సమాయత్తం అయ్యే నాటికి ఇన్ని లక్షల మంది యువతకు గనక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించిన పక్షంలో తమకు రాజకీయంగా మనుగడ ఉండదు అనే ఉద్దేశంతో ఒక రకంగా 2019-24 మధ్యకాలంలో నైరాశ్యంలో మునిగిపోయి కొంత పెడదోరలు పడుతున్న యువతలో ధైర్యాన్ని నింపి మళ్ళీ తిరిగి వారికి భవిష్యత్తు పట్ల ఆశలు చిగురింపజేసి అది వాళ్ళ వాస్తవ రూపంగా అమల్లోకి తీసుకొస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తన ఆచరణ రూపంగా సాధిస్తున్న విజయాలు కళ్ళ ముందు కనిపిస్తుంటే దాన్ని వక్రీకరిస్తూ ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్న వైసీపీ సాక్ష్యం చూసిన తర్వాత తప్పనిసరిగా ఈ వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత